ఈ వీడియోలో నేను మహారాష్ట్రలో షిరిడీతో పాటు 3 జ్యోతిర్లింగాలు ఎలా కంప్లీట్ చేసుకోవాలని చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షిరిడీకి మన తెలుగు స్టేషన్ నుంచి ట్రైన్లో చేరుకోవాలి. షిరిడీ చేరుకున్న వెంటనే హోటల్ చెక్-ఇన్ అయ్యి దర్శనం కంప్లీట్ చేసుకోండి. దర్శనం కంప్లీట్ అవగానే శనిశింగ్నాపూర్కి వెళ్ళండి. ఇది షిరిడీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్ళీ షిరిడీకి రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అవుతుంది. దీంతో మన డే 1 కంప్లీట్ అయింది. డే 2 ఎర్లీ మార్నింగ్ 5 AM కల్లా షిరిడీ బస్ స్టాండ్ నుంచి ఔరంగాబాద్ ఆర్ శంభాజీనగర్ వెళ్లే బస్ ఎక్కండి. ఒక 3 hours లో శంభాజీనగర్ చేరుకుంటారు. శంభాజీనగర్ బస్ స్టాండ్ నుంచి కృష్ణేశ్వర్ వెళ్లే బస్సెస్ అయితే దొరుకుతాయి. కృష్ణేశ్వర్ లో దిగి దర్శనం కంప్లీట్ చేసుకోండి. ఇది కంప్లీట్ అయ్యేసరికి అక్కడ ఉండే రద్దీని బట్టి మధ్యాహ్నం 1 గంట దాకా అవ్వచ్చు. వెంటనే అక్కడ షేర్డ్ క్యాబ్ ఆర్ బస్ పట్టుకుని శంభాజీనగర్ చేరుకోండి. అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకుని నాసిక్ వెళ్లే బస్ ఎక్కండి. ఇక్కడ బస్ లో నాసిక్ వెళ్లాలంటే నియర్లీ 5 hours పడుతుంది. కానీ షేర్డ్ క్యాబ్ అయితే 3 hours లోనే నాసిక్ చేరుకోవచ్చు. వీళ్ళు 400 నుంచి 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అండ్ చాలా ఫాస్ట్ గా కూడా నాసిక్ చేరుకోవచ్చు. వెంటనే నాసిక్ CBS నుంచి త్రయంబకేశ్వర్ వెళ్లే బస్ ఎక్కండి. మీరు త్రయంబకేశ్వర్ రీచ్ అయ్యేసరికి 1 గంట దాకా పడుతుంది. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ నాసిక్ రీచ్ అవ్వండి. మీరు కావాలంటే నాసిక్ లో స్టే చేయొచ్చు, లేదా అక్కడే పూణే వెళ్లే బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. స్లీపర్ బస్ బుక్ చేసుకోండి బాడీకి రెస్ట్ ఇవ్వడానికి. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా పూణే చేరుకుంటారు. ఇక్కడ వాకడేవాడే బస్ స్టాండ్ లో దిగండి అండ్ అక్కడ ఐదర్ రూమ్ తీసుకొని ఆర్ స్నానం చేసే ఫెసిలిటీ ఉంటే ఫ్రెష్ అయ్యి వెంటనే భీమశంకర్ వెళ్లే బస్ ఎక్కండి. ఇవి అంత ఫ్రీక్వెంట్ అవైలబుల్ గా ఉండవు. సో మంచర్ అనే పేరు ఉండే బస్ ఎక్కండి. అక్కడ నుంచి భీమశంకర్ కి ఫ్రీక్వెంట్ గా షేర్డ్ క్యాబ్స్ అండ్ బస్సెస్ దొరుకుతాయి. భీమశంకర్ లో చేరుకున్నాక దర్శనంకి టైం పట్టేలా ఉంటే పక్కనే కొందరు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఒక 300 ఇస్తే 20 minutes లోనే దర్శనం కంప్లీట్ చేయిస్తారు. మళ్ళీ వెంటనే ఎయిదర్ బస్ ఆర్ క్యాబ్ లో పూణే రిటర్న్ అవ్వండి అండ్ పూణే రీచ్ అయ్యేసరికి నైట్ 8 అవుతుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ అండ్ విజయవాడకి ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి.